అందరికీ నమస్కారము. ఈరోజు ఒక మంచి ప్రోటీన్ షేక్ చెప్తాను మీకు. ఇంట్లోనే చేసుకోవచ్చు. మంచి ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. జుట్టు ఊడదు. అండ్ చక్కటి ఆరోగ్యంతోటి మంచిగా ఉంటారు అందరూ. సో, సింపుల్ మనకి ఇంట్లో అన్నీ దొరికే ఐటెమ్స్‌తోనే చేసుకోవచ్చు. దీంట్లో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు. న్యాచురల్‌గా ఇంట్లోనే చేసుకుంటాం ప్రోటీన్ షేక్. రోజు తాగి చూడండి. ఒక నెల తర్వాత చెప్పండి ఎట్లా ఉంది. నీరసంగా ఉంది, నా జుట్టు ఊడిపోతుంది, ఎనర్జీ లేదు, ఇట్లాంటి కంప్లెయింట్స్ మళ్ళా ఇవ్వరు మీరు. చాలా బావుంటుంది. నేను చేసుకుంటాను రోజు. సాయంత్రం పూట తాగుతా నేను మాక్సిమం. అంటే పొద్దున్న వేరే డ్రింక్స్ ఉంటాయి గదా! ఆ డ్రింక్స్ పొద్దున వేరే, సాయంత్రం పూట ఇది తాగుతాను. చక్కగుంటది. వెరీ సింపుల్ అండి. ఇంగ్రీడియెంట్స్ అన్ని మనకి ఇంట్లో ఉన్నవే. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే ఈ డ్రింక్ చిన్న పిల్లలకివ్వచ్చు. స్కూల్ గోయింగ్ పిల్లలు అండ్ కాలేజ్ గోయింగ్, వర్కింగ్ పిల్లలు, యువతీ యువకులు ఉంటారు చూడండి యంగ్‌స్టర్స్ వాళ్ళకి చాలా అవసరం. స్కూల్ గోయింగ్ పిల్లలకి చాలా అవసరము. అట్లాగే మిడిల్ ఏజ్ వాళ్ళు గూడా చాలా పొద్దున్నుంచి కష్టపడతా ఉంటాం గదా! మిడిల్ ఏజ్ వాళ్ళందరము. సో, మిడిల్ ఏజ్ వాళ్ళకి అవసరము అండ్ సీనియర్ సిటిజన్స్‌కి. వాళ్ళకి కూడా ఎందుకంటే ఎముకలు బాగా అరిగిపోయి కొంచెం డల్‌గా, డౌన్‌గా ఉంటారు. వాళ్ళకి కూడా కొద్దిగా అవసరం ఎనర్జీ శక్తి అనేది అవసరం. కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ డ్రింక్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే ఇన్‌స్టంట్‌గా మనం జేసుకుంటాం. మన ఇంట్లోనే మనం జేసుకుంటాము. సో, కాబట్టి దీంట్లో ఎలాంటి కల్తీ ఉండదు. అండ్ డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి. దీంట్లో అడ్వాంటేజెస్ చూస్తే గనక ఈ ప్రోటీన్ షేక్ తాగడం మూలాన మంచి హై ఎనర్జిటిక్‌గా ఉంటాము. ఎనర్జీ బాగా ఉంటుంది. అండ్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అండ్ మినరల్స్, వైటమిన్స్ తగ్గుతున్నాయనే కంప్లెయింట్ కూడా రాదు. అండ్ జుట్టు ఊడడం అలాంటి సమస్యలు కూడా ఇది అరికడుతుంది. ఇట్లా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకెలా అంటారా? కొన్ని సీడ్స్ తీసుకుంటాం మనం. నేనిక్కడైతే కొన్ని సీడ్స్ తీసుకున్నాను. సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, బాదాం, వాల్‌నట్ అండ్ చియా సీడ్స్ ఇవి తీసుకున్నాను. ఇవే కాకుండా మీరు కాజు యాడ్ జేసుకోవచ్చు. కాజు పప్పు కొన్ని అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటారు గదా! అవిసె గింజలు. అది గూడా ఒక టీ స్పూన్ తీసుకోవచ్చు. అండ్ ఫిగ్ అంటే అంజీర్ ఇది గూడా తీసుకోవచ్చు. ఈ 3 కూడా మీరు కావాలంటే దీంతో పాటు యాడ్ చేసుకోవచ్చు. అడ్వైజబుల్. ఇవన్నీ ఏం చేస్తామంటే ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున తీసుకొని అన్నీ మంచిగా కడిగేసి ఒక బౌల్‌లో దాంట్లో నీళ్లు పోసి నానబెడతాము. ఎంతసేపు నానబెడతామంటారా? అట్‌లీస్ట్ 4 గంటల నుంచి 6 గంటల వరకు నానాలి. రాత్రి నానబెట్టుకొని పొద్దున తాగొచ్చు. లేకపోతే నేను జనరల్‌గా పొద్దున 10 గంటలకు అట్లా నానబెట్టేసి సాయంత్రం 6 గంటలకు అట్లా చేసుకొని తాగుతాను. సో, అట్లా గూడా జేయొచ్చు. ఓకేనా? సో, 4-6 గంటల దాకా బాగా నాననివ్వాల. నానిన తర్వాత దీన్నంతా తీసుకెళ్ళి మిక్సీలో ఏస్తాము. మిక్సీలో దీంతో పాటుగా మనం 3 ఐటెమ్స్ ఎయొచ్చు. ఒకటి యాపిల్, బనానా, క్యారట్. ఈ మూడిట్లో ఏదో ఒక్కటి తీసుకోండి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏబీసీ యాపిల్, బనానా, క్యారట్. ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని ఆ పండుని ఆ మిక్సీలో ఈ నానబెట్టిన వాటితో కలిపి మిక్సీలో బాగా తిప్పండి. మీరు కావాలంటే ఇక్కడ డేట్స్ కూడా వేసుకోవచ్చు. డేట్స్ లేకపోతే ఇంకా బెల్లం కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను ఇక్కడ డేట్స్ వేసాను. డేట్స్ వేసి మంచి మిక్సీలో తిప్పాము. తిప్పిన తర్వాత దీన్ని డైరెక్ట్‌గా మనం ఒక బౌల్‌లోకి లేదా గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. ప్రోటీన్ షేక్ పక్కా రెడీగా అయిపోయింది ఇంట్లో. ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్స్ లేవు. ఇది ఒక మెథడ్ ప్రోటీన్ షేక్ చేసుకోవడానికి. ఇంకొక మెథడ్ చెప్పనా? ఇంకా ఈజీ మెథడ్. మనకు టైం ఉండదు ఎక్కువ. ఈ నానబెట్టి మళ్ళీ ఇదంతా ఇప్పుడు చెప్పిన అన్ని సీడ్స్ పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, క్యాష్యూ, చియా సీడ్స్, వాల్‌నట్ ఇవన్నీ కలుపుకొని ఒక కొంచెం లైట్‌గా ఫ్రై చేసేసి మిక్సీలో తిప్పేసి డబ్బాలో పెట్టుకోండి. ఎక్కువ చేయకండి. కొంచెం చేసుకోండి. చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఒక 3-4 టీ స్పూన్ తీసుకొని దాన్ని మంచిగా మిక్సీలో ఏసి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ సేమే. దాంట్లో మనం ఏదో ఒకటి ఏబీసీ ఏదో ఒకటి ఏసుకుంటాం. యాపిల్, క్యారట్, బనానా ఏదో ఒకటి ఏసుకుంటాము. డేట్స్, ఖర్జూరాలు లేకపోతే ఫిగ్ ఓకే. అంజీర్ ఏదో ఒకటి ఏసుకుంటాం. కావాలంటే బెల్లం కూడా ఏసుకోండి. మిక్సీలో తిప్పుకొని ఇన్‌స్టంట్‌గా మనము ఇది చేసుకొని కూడా తాగొచ్చు. నానబెట్టుకొని చేసుకుంటే కాస్త ఇంకెక్కువ ఫలితాలుంటాయి. ఇది ఇన్‌స్టంట్‌గా అంటే ఇట్లా చేసుకోవచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి.
బెటర్ ఐ వుడ్ అడ్వైజ్ యూ టు గో ఫర్ సోకింగ్ నానబెట్టిన మెథడ్ అయితేనే చాలా బాగుంటుంది. ఇక టైం లేదనుకుంటే ఈ పౌడర్ మెథడ్ కూడా వాడచ్చు. కానీ ఒక్కసారి మొదలు పెడితే మళ్ళీ ఆపకండి. ఒక నెల రోజులో 15 రోజులో తాగి చూడండి. అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా ఆపరు. కొంచెం కాస్ట్లీ అనిపిస్తుందా, కొనగలిగిన వాళ్ళు కొనొచ్చు. కొనలేని వాళ్ళు దీంట్లో కొన్ని ఐటమ్స్ చీపే ఉంటాయి కదా. ఇప్పుడు అవిసె గింజలు ఉన్నాయి, అవి చీపే. ఇంకా పంప్కిన్ సీడ్స్, అవి కూడా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా పెద్ద కాస్ట్ అయితే కాదు నాకు తెలిసి. సో వాటిని ఏది మనం కొనగలిగితే వాటిని తీసుకోండి. అరటిపండు అంటే మనకుంటుంది, క్యారెట్, అరటిపండు ఇవన్నీ మనకున్నాయి. ఏది వేయగలిగితే అది వేయండి. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ వాటర్ వేసి మిక్సీలో తిప్పుతున్నాము. వాటర్ వేయొచ్చు లేదా మిల్క్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను మిల్క్ మానేసి చాలా రోజులైంది, సో కాబట్టి నేను మిల్క్ వాడట్లేదు. మీరు కావాలంటే మిల్క్ కూడా వేసుకుని మిక్సీలో మంచిగా తిప్పుకొని ప్రోటీన్ షేక్ రెడీ. చక్కగా మెల్లగా హాయి ఎక్కడైనా కూర్చొని తాగండి. ఇంట్లో ఫ్యామిలీ అందరికి కూడా ఇవ్వచ్చు మీరు. ఎలాంటి వాళ్ళకైనా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాడచ్చు, ఏం కాదు. సో బై ద వే, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఈజీ కదా, ఒకసారి ట్రై చేయండి. మీరు టేస్ట్ చూడకండి, ఎందుకంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మీరు లేదో ఏదో బయట చేసిన మిల్క్ షేక్ ఇట్లా లేదే అట్లా లేదే అని వంకలు ఏం పెట్టకండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిది కాబట్టి గమ్మున తాగడం మొదలుపెట్టి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని నానబెట్టేసి చేసుకున్నాం, అంత సింపుల్. ఓకేనా? సో ఇంకొక మంచి టాపిక్తో మీ అందరి ముందు ఉంటాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవితాన్ని గడపండి. స్టే ఫిట్.